కార్కు వైట్ ప్లేట్లా ఉండాలనుకుంటున్నావా? ఎల్లో ప్లేట్లా ఉండాలనుకుంటున్నావా? ఇతను చూసారా? ఎల్లో ప్లేటు. అతను ఎంత కష్టపడుతున్నాడో దేవుడు లేకుండా. అదే ఇతను చూసారా? దేవుడు ఎంత దర్జాగా ఉన్నాడో, ఎంత ప్రశాంతంగా ఉన్నాడో. ఇతను పక్కన దేవుడు ఉన్నాడు కాబట్టి గొప్ప వెలుగు ఉంది. అలాగే మన జీవితంలో సైతాను వెంబడిస్తున్నప్పుడు మనం ఏమీ తోచదు. దేవుడు మన పక్కనుంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనకు గొప్ప వెలుగై ఉన్నాడు. ఆయన ఉన్నాడని మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన పనులలో తోడుగా ఉంటాడు దేవుడు. అలాగే మనము వైట్ ప్లేట్ అనుకోండి, ఓనర్ కాబట్టి మనకి ప్రశాంతంగా ఉండగలుగుతాం. అదే ఎల్లో ప్లేట్ కార్ అనుకోండి, టెన్షన్ పడుతూ ఏ రోజుకి ఆ రోజు పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకొని టెన్షన్గా పడుతూ ఉంటాం. మీరే ఆలోచించండి. దేవునికి దగ్గరగా ఉంటూ ఓనర్ ప్లేట్లా వైట్ ప్లేట్లా ఉంటారా కారుకు? లేకుంటే దేవునికి దూరంగా ఉంటూ దేవుడు లేని జీవితం జీవిస్తూ ఎల్లో ప్లేట్ లాగా ఎప్పటికప్పుడు సతమతమైపోతుంటారా? మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.